తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం భక్తజనంతో పోటెత్తింది. అశేష భక్తుల నడుమ నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర కన్నుల పండగ సాగింది. అమ్మవారి జాతరకు బయట ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంధువులు, స్నేహితులతో ప్రతి ఇంటా సందడి వాతావరణం నెలకొంది. ఈ ఏడాది అత్యంత వైభవంగా గ్రామ దేవత పోలేరమ్మ జాతర వేడుకలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా బారులు తీరి నిలబడ్డారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పేట బజార్ వీధులు కిక్కిరిసిపోయాయి. బేరిపేట నుంచి మంగళవారం అర్ధరాత్రి బాణసంచా వేడుకలు, మంగళ వాయిద్యాలు, డీజే నడుమ ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన సప్పరంపై అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా గుడి పీఠం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కొబ్బరికాయలు, 1000 కళ్ల కుండలతో కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. గడియారం సెంటర్ వద్ద జరుగుతున్న జాతర మహోత్సవాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవత పోలేరమ్మ జాతర నిర్వహణకు కమిటీ సభ్యులతో పాటు పట్టణ ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. జాతరను పటిష్ట బందోబస్తు నడుమ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలేరమ్మ కమిటీ ఆధ్వర్యంలో మనకి 28, 29 పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా 28 రాత్రి కార్యక్రమాలన్నీ ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు అన్ని ప్రశాంతంగా జరిగినాయి. ఇక్కడంతా ప్రజలంతా సహకరించారు, ప్రశాంతంగా జరిగింది. జాతరలో పాల్గొనే ఈ బేరిపేట వాసులైతేమి, కుమ్మరిగేరి వాళ్ళు, అట్లే విన్నమల్ల వాళ్ళు అందరూ సహకరించారు. ప్రశాంతంగా జరిగింది. దీనికి పటిష్టమైన బందోబస్తుగానే ఏర్పాటు చేశాము. డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక 3 సిఐలు, దాదాపు ఒక 6 మంది ఎస్ఐలు, ఒక 5 స్పెషల్ పార్టీసు, ఒక 70 మంది కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఏఎస్ఐస్ అంతా కలిసి ఒక 70 మంది, టోటల్గా 150 దాకా పోలీసు సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ఎవరికి అంతరాయం, ప్రజలకు అంతరాయం కాకుండా వెహికల్కి అంతరాయం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ చేశాము, డైవర్షన్ చేశాము. టెంపుల్ దగ్గర 24 గంటలు క్యూ మెయింటెనెన్స్కి సిబ్బందిని పెట్టాము. టెంపుల్ దగ్గర ప్రజలకు కానీ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఆటంకంగా జరగకుండా దర్శనం అందరికీ చక్కగా అందేటట్టు ఏర్పాట్లన్నీ చేశాము. ఎండోమెంట్ వాళ్ళతో కలిసి వాళ్ళతో అన్ని ఏర్పాట్లు చేయించాము, క్యూ మెయింటెనెన్స్ అన్ని. ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు, ఈ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత దర్శనం, అమ్మవారి దర్శనం 4 గంటల వరకు ఉంటుందన్నారు. 4 గంటల తర్వాత విన్నమల్ల వాళ్ళు, శ్రీనివాసరెడ్డి అతని ఆధ్వర్యంలో వాళ్ళ విన్నమల్ల వాసులంతా దున్నపోతుని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి చుట్టూ తిప్పి తర్వాత వాళ్ళ కార్యక్రమం చేస్తారు. దానికి కానీ వాళ్ళతో ఆల్రెడీ అండర్టేకింగ్ తీసుకోనుంది. అందరూ సమన్వయం పాటించాలి. ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ పోలీసులకు సహకరించి ఈరోజు కార్యక్రమాలు కానీ అన్నీ సవ్యంగా జరిగేటట్టు అందరికీ విజ్ఞప్తి చేయడమైంది. అందరికీ ఈ టెంపుల్లో, ఈ జాతరలో పాల్గొనే అందరికీ కొంతమంది కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క కార్యక్రమం చేస్తుంది. అన్ని గ్రూపులకి ఆల్రెడీ ముందస్తు మీటింగ్ కానీ పెట్టడం జరిగింది. ఆ విధంగానే రాత్రి అంతా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు కానీ కార్యక్రమాలంతా ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను ప్రజలందరినీ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.